దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన పిల్లరా, వాక్య భాగాన్ని చదువుకొని ఉపదేశం కొనసాగించుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ మాట చదువుకుందాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. బిడ్డలరా, చాలా జాగ్రత్తగా ఆలకించండి. పూట ఒక మహాభక్తుడితో సర్వశక్తివంతుడైన దేవుడు మాట్లాడుతున్న మాట, నీ బ్రతుకు దినములన్నిటిలోనూ నేను తోడుంటాను అన్నాడు. అసలు అంతటి క్వాలిఫికేషన్ ఆయనకు రావడానికి, దేవుడే కలగజేసుకుని తన భయం నుంచి విడిపించడానికి, నేను నీకు తోడుంటాను మాట్లాడటానికి అని చెప్పడానికి దేన్ని చూసి భయపడుతున్నాడు ఆయన అని అంటే, తనకంటే ముందు ఒక దైవజనుడు మోషే దగ్గర పరిచారకుడైన, ఆ సార్వత్రికమైన సంఘముగా పేర్కొనబడుతున్న ఇశ్రాయేలీల్ని ఐగుప్తు నుంచి విడిపించి నడిపిస్తున్న పరిస్థితులను బట్టి మోషే నడిపిస్తున్న క్రమంలో ఈయన పరిచారకుడిగా ఉన్నాడు. ఉన్న పరిస్థితులను బట్టి సర్వశక్తివంతుడు ఆ క్వాలిఫికేషన్లో ముందుగా ఏర్పరచబడిన మోషే జీవితంలో ఎదురైన పరిస్థితులను బట్టి మోషేనే కాదన్నారు కదా, నీతో మాకు పని లేదన్నారు. రాళ్ళెట్టు కొట్టని చంపడానికి సిద్ధపడిపోయారు. అట్లాంటి జనాంగానికి, ఆ జనమంతటికి అధిపతిగా నిన్ను చేస్తాను, నీకు తోడుగా నేను ఉంటానంటే భయపడిపోతున్నాడు. ఆయన మాట ఏం లేదు, నా మాట ఏమంటారు, నేనేం చేయగలుగుతాను నేనే. ఆయన నీ ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను నిదానించి చూచగలిగిన వాడు, సాక్షాత్తు నీ స్వరం విన్నవాడు. ఆయన లేకపోతే, ఆయన స్థానంలో నన్ను ఉంచితే అసలు నా మాట వీళ్ళు ఎక్కడంటారు నాకు భయంతో వణికిపోతున్నాడు ఆయన. అందును బట్టి ఆ భయాన్ని తొలగించడానికి ప్రభువు కలగజేసుకుని, నువ్వు బ్రతికి దినములన్నిటిలో నేను తోడుంటాను అన్నాడు. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగం ఉద్దేశకరమైన పరిస్థితులు అవి. ఒక మనిషిని దేవుడే కలగజేసుకుని నీ బ్రతుకుతున్న ప్రతి దినానికి నేను తోడుంటానని మాట్లాడుతున్న చిన్న విషయం కాదు అది. ప్రతి దినము అని అంటే ఇక ఆయన ఎడబాయిన స్థలము, ఇక ఆయన నిన్ను ఎడబాసి ఉండలేని స్థితి. ఆ స్థితిలో ఉండటానికి తనతో మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, ఎందుకని ఇంక ఈయనకంటే గొప్పోళ్ళు లేరా, ప్రధానులు లేరా అనే ఆలోచన నీకు వస్తే కొన్ని మాటలు మీ దృష్టి తీసుకొస్తాను. సంఖ్యాకాండం 13వ అధ్యాయం. చాలా మంది ఆ జనాంగంలో ప్రధానులు ఉన్నారు. ఈయన్నే ఎంచుకోవడానికి అనే కారణాలు కొన్ని వెతుకుదాం. మన జీవితంలో దేవుడు ఎంచుకునేవారిగా, దేవుని చేత తోడుగా ఉండేవారిగా మనం సరి చేసుకోవడానికి, దేవునికి అప్పగించుకోవటానికి. బిడ్డ గమనించు, ఒక మనుష్యునికి ప్రభువు తోడై ఉంటానని మాట్లాడుతున్నంటే, నువ్వు బ్రతుకుతున్న ప్రతి దినములోనూ ఆయన తోడుంటాను అంటున్నాడంటే, మరి మనం సరి చేసుకోవడానికి ఇష్టపడమా? ఆయనకు అవకాశం ఇవ్వ నీ బతుకులో. ఆదివారం ఒక రోజేనా, శుక్రవారమా? ఈ పూట నీకు ప్రభు తోడు ఉండాలి. ఇక్కడ కొన్ని మాటల మీద దృష్టి తీసుకొస్తాను. ఈయనే ప్రముఖుడా అంటే కాదు, చాలా మంది ఉన్నారు. ఆ 12 గోత్రాలకు సంబంధించిన వారు సంఖ్యాకాండం 13వ అధ్యాయం 2 నుంచి 15 వరకు, అందులో కొన్ని పేర్లు ప్రస్తావిస్తాను. ప్రముఖులు 12 గోత్రాలకి సంబంధించిన వాళ్ళు: షమ్మాయి, షాపాతు, కాలేబు, ఈగాలు, హోషయ, పల్తి, గదియేలు, గది, అమియేలు, శెతూరు, నహాబి, గెయూయేలు. వీళ్ళు 12 మందిలో ఒకడు యెహోషువ. హల్లెలూయా. ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఇవి ఈయనే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ. కానీ ఈయనతోనే ప్రభు మాట్లాడి, నీ బ్రతుకు దినములన్నిటిని తోడుంటాను అన్నాడు ఆయన. స్తోత్రం చెప్తే దేవునికి. హల్లెలూయా. నీతో ప్రభు తోడుగా ఉండాలంటే ఈ పూట నువ్వేం చేయాలి? ఆయన దృష్టి నీ మీద ఉండాలి. ఈ లోకాన్ని పరిపాలిస్తున్న నాయకులు తోడుంటే చాలు అనుకుంటున్నాడేమో, రేపు పొద్దునాడు ఉంటాడో ఉండడో తెలియదు. అర్థమవుతుందా? నీకు ఏర్పరిచిన బంధం కూడా శాశ్వతంగా నీతో ఉండదు బిడ్డ. నువ్వు ఎంతో అపురూపముగా పెంచుకుని నీ సంతతి కూడా ఒకానొక దినమున నీకు తోడు రారు. గమనించండి, నేను కన్న తల్లిదండ్రులే కొంతకాలానికి నేను విడిచిపెడతారు. కానీ యెహోషువతో దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు బ్రతికిన దినములన్నీ. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన తోడు ఉండాలంటే, ఆయనతో మాట్లాడటానికి కారణాలు ఏంటి? అంతటి దీవెనకరమైన పరిస్థితి ఇవ్వటానికి నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? ఈ పూట ప్రముఖులు లేరా, ఈయన ఒక్కడేనా అనుకుంటే చాలామంది ఉన్నారు. ఉన్న వారిలో ఈయన్నే ఏర్పరచుకోవటానికి ప్రభువు గల కారణాలు స్వపక్షపాతంగా ఒక 4-5 మాటలు చెప్తాను మీకు.
ఆ మాటలలో నీ జీవితాన్ని సరిచేసుకోవటానికి చాలా జాగ్రత్త బిడ్డ. మనిషి తోడు కాదో, నీ ఆస్తి నీకు అక్కడికి రాదో, నీ బంధుత్వం నీతో నిలవదో, ఏది కూడా నీకు శాశ్వతం కాదు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు మాత్రమే శాశ్వతుడు. స్తోత్రం చెప్పదానికి. హల్లెలూయా. ఏం చేశాడు? నిర్గమాకాండం 17వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ మోషే ఆయనతో అంటున్నాడు, యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయి. స్తోత్రం చెప్పండి దేవునికి. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదకరమైన ప్రాంతంలోనికి వెళ్ళడానికి ఆ మార్గంలో వెళుతుండగా ఒక శత్రు సమూహం అమాలేకులు ఎదురుగా వచ్చారు. యుద్ధానికి చేయటానికి ఎవరు వెళ్ళాలా? సైనికులు, ఆయుధాలు, అవునా కదా? మరి ఇక్కడ ఎవరిని ఏర్పరుచుకుని ఆయన మీదకి వెళ్ళి యుద్ధం చేయమన్నాడు యెహోషువతో? మనుషుల్ని. మరి ఏమన్నా సైన్యం కాదుగా, మనుషులు అట్టే చేస్తారు. మీకు అర్థమవుతుందా? యెహోషువతో ఆ మాట చెప్తే మారు మాట్లాడక కొంతమందిని పోగేసి నిలబెడతానికి. దేవుని పక్షమున యుద్ధము చేసేవారిగా ఉండాలి. దేవుణ్ణి మహిమపరిచే విధంగా సమాజంలో బతకాలి. ఒక చిన్న విషయం మీకు జ్ఞాపకం చేస్తాను బిడ్డలారా. ఉమెన్స్ క్రికెట్ టీంలో ఒక అమ్మాయి సెమీఫైనల్స్లో గెలిచి ఫైనల్కి వెళ్ళిందంట ఇండియా. అందులో ప్రధాన కారణంగా యేసుక్రీస్తు ప్రభువు నమ్మిన ఆమె ఆడిందంట బాగా. గత 2022 నుంచి కూడా ఆ పరిస్థితి, క్రీస్తు బిడ్డని కొంచెం పక్కన పెట్టారంట. ప్రభువు జీవము కలిగిన దేవుడు అని చెప్తేనే ఇది తిప్పలం. ప్రభు కూడా దేవుడే అంటే తిప్పలేవే, కానీ ప్రభు కూడా దేవుడే అని అంటే కలిపేసుకుంటే ఇబ్బంది లేదు. ప్రభు మాత్రమే దేవుడు అంటేనే ఇబ్బంది. హల్లెలూయా. వాస్తవం అదే కదా. అంతమందిలో ఆమె మోకరించి ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఇంతటి విజయం ఇవ్వటానికి కారణం నా కాదు, నా శక్తి కాదు, నా బలం కాదు, నేను నమ్మిన యేసుక్రీస్తు ప్రభుని మహిమపరిచింది. స్టేడియంలో మోకాళ్ళేసి నువ్వు దేవుణ్ణి మహిమపరిచే విధానంలో ఎట్టుండాలా? మరి ఆమెకి ఒక దేశం అంతటి పక్షమున తను చేసిన పనిని బట్టి ఇది నాది కాదు, ఇది నా ప్రభు ఇచ్చాడు ఎలా చెప్పగలిగింది? మహిమపరచడం అంటే అది. హల్లెలూయా. శత్రుని మీదకి ఎగబడిపోతున్న ఇష్టానుసారణ దోషారోపణ చేస్తుంటే మౌనంగా నిలబడి ప్రభుని స్తుతిస్తావే, అది ప్రభుని మహిమపరచడం. దేవుని మహిమకరంగా ఉండాలంటే శ్రమను ఓర్చుకునే స్థితిని మనం బతుకుండాలి. నువ్వు లేకపోతే ఎప్పుడు యేసుప్రభుని కనపరుస్తావు? నువ్వు అసలు నీలో యేసుప్రభుని ఎప్పుడు చూపిస్తా? ఆ చూపించే విధానంలో నువ్వు ఉండాలంటే ఇక్కడ మనుషులు తీసుకెళ్ళమన్నాడు. అదేంటయ్యా, అమాలేకీలు అన్న వాళ్ళేమో బలవంతులు, మనుషులు తీసుకెళ్తే మేము ఎక్కడ చేస్తామో? మారు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయి యేసు రక్తం జయం. స్తోత్రం చెప్పండి దేవునికి. వెళ్ళిన విధానాన్ని బట్టి దైవజనుడు కొండకి చేతులు ఎత్తాడు పైకి. స్తోత్రం చెప్ప దేవునికి. ఆకాశం నుండి దేవుని శక్తి కమ్ముకొనే ఒక విజయ తీరాల వైపు నడిపించాడు. ప్రభు చేస్తాడు, నాకు తోడుంటాడు. ఈ పూట నువ్వు వింటున్న మాట, ప్రతి దినము నాకు ప్రభు తోడుండాలని నువ్వు నమ్మితే చాలు. నాకు తోడు అంటే దేవుని మహిమపరిచే విధానంలో నువ్వు రావాలి. ప్రభునామాన్ని నీ వలన దూషించబడుతూ ఉంటే ఆయన తోడెట్టుంటాడో? ఒక్క మాట చెప్తే వెళ్ళిపోయాడు మనుషుల్ని అంట పెట్టుకుని, సైన్యాన్ని కాదు. యెహోషువా మనుషులను కొంతమందిని పోగు చేసుకుని వెళ్ళి అన్నాడు. వాళ్ళు వచ్చేది సైన్యమయ్యా, నేను మనుషులను తీసుకెళ్ళి ఏం చేస్తానా అనలా. దేవుని పక్షమున దేవుని మహిమపరిచే విధంగా మనం బతుకుండాలి. ఉందా? ఇంకా ఆచారానికి దగ్గరగా ఎవరో ఏదో చెప్పారు, నువ్వు రక్షణలో ఉంటే ప్రభువు నీకు తోడు కావాలా, లోకం నీకు తోడు ఉండాలా? ప్రభు తోడుంటే జీవంలో ఉంటావు, నలుగురు తోడు ఉంటే మోసుకెళ్ళి కప్పెట్టేస్తారంతే. అర్థమవుతుందా? ప్రభు తోడుంటే నిత్య జీవంలో నువ్వు ఉంటావు, లోకం తోడుంటే ఎప్పుడు గతించిపోతావు అప్పుడు కప్పెట్టేస్తారంతే. ఇంకంతకుమించి చేసేదేం లేదు. స్తోత్రం చెప్పరా? ఇటు అర్థమవుతులేదండి మాట. చాలా గట్టిగా చెప్తున్నాను బింకరగా. హల్లెలూయా. బిడ్డలారా, ఈ పూట ప్రభునామాన్ని మహిమపరిచే విధానం నువ్వు ఎట్టుండాలా? ఆయన చూపించాలి, ఆయన కోసం యుద్ధం చేయాలి. నీళ్ళు సంఘర్షణ, ఏదో ఒక ఆచారకరమైన క్రమం నీకు తారసపడింది, సున్నితంగా తిరస్కరించే విధానంలో ఉండాలి. నేను రాలేనయ్యా, ప్రార్థన చేస్తాను. చిచ్చి మేము దేవుని బిడ్డలం, మేము రాము అక్కడికే, ఇది కాదు భాష. నేను రాలేని పరిస్థితి, నీ గురించి కూడా ప్రార్థన చేస్తాను, ఆ కార్యక్రమం జరగాలని ప్రార్థన చేస్తాను, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఇది క్రమం. ప్రభు నామాన్ని మహిమపరచడం. అందులోకి వెళ్ళిపోయి పర్వాలేదు ప్రభా, మళ్ళీ ఆదివారం వచ్చేసి మోకాళ్ళు వేసేసి తప్పైపోయింది ప్రభా, తప్పైంది ప్రభా అని ఇంకెడితేనే ఉపయోగం ఉండదు. ఎందుకని? తెలిసి చేసిన దానికి
తెలియక చెయ్యిపోతేనే హల్లెలూయా హల్లెలూయా. మొదటిదంటే నీ ద్వారా ఆయన మహిమపరచబడాలని పక్షముని యుద్ధం చేసే విధంగా ఉండాలా. అప్పుడు నీతో మాట్లాడతాడు దేవుడు. 2 నిర్గమాకాండం 24వ అధ్యాయం 13-14 వచ్చాను, చదివి వినిపిస్తున్నాను ఆలకించండి. మోషే అతని పరిచారకుడైన యెహోషువ లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూసి, మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండుడి. హల్లెలూయా. దేవుడు పిలిచాడు. పిల్లలు గమనించండి, దేవుడు పిలిచాడు ఎవరిని? మోషే అని. దేనికి? మాట్లాడటానికి. దేని నిమిత్తం మాట్లాడటానికి? ఆయన భూమి మీదకి రావడానికి ప్రత్యక్ష గుణం ఏర్పాట్ల నిమిత్తమే పిలిస్తే కొండ మీదకి రా అని పిలిచాడు. పిలిస్తే మోషేతో పాటు లేచింది ఎవరో? యెహోషువ. యెహోషువ లేచి ఆయనతో వెళ్ళటానికి సిద్ధపడితే, సిద్ధపడుతున్న తరుణాన్ని బట్టి మోషే ఏమంటాడు? మేము అంటే మేమిద్దరం వెళ్తున్నాం. స్తోత్రం చెప్పండి. దాన్ని ఎక్కడికి వెళ్తున్నారు? భోజనానికి? ప్రభు దగ్గరికి. ప్రభుతో గడపాలంటే ఎట్టుంటది? ఆ కొండ చుట్టూ ఎవడన్నా తగిలితే చచ్చిపోతాడు యేసుబాబు. అలాంటి అగ్నితో నింపబడిన కొండ మీద యెహోషువ నడుస్తున్నాడు మోషే అనక. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. అసలు ఎంత ఆసక్తి బిడ్డ ఆయనకి. తన బ్రతుకు దినములన్నీ కూడా దేవుని మహిమార్థమే బతకడానికి సిద్ధపడ్డాడు యెహోషువ. అందుకే తన ప్రేరణ మీద గ్రంథం రాయించాడు యేసుబాబు. యెహోషువ యుద్ధానికి వెళ్తే యెహోషువకు తారసపడింది ఎవరో? యెహోవా దూత. ఖడ్గము తీసి వర తీసిన ఖడ్గముతో నిలబడితే యెహోషువ ఏమంటాడు? నువ్వు ఎవరి పక్షం? స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. యెహోషువ తెగింపు చూసి దేవాది దేవుడైన తన దూతను పంపిస్తే, తన దూతనే చూసి నువ్వు ఎవరి పక్షం? శత్రుపక్షం అని అడుగుతాడు యెహోషువ. అంటే ఆయన పక్షముని యుద్ధం చేయడానికి ఎవరు వచ్చారు? యేసుబాబు దూతను పంపించాడు. స్తోత్రం చెప్పండి దేవునికి. నీ సమస్య ఏదైనా చాలా చిన్నది బిడ్డ, కానీ నువ్వు రావాల్సింది ప్రభుతో. ప్రభుకి మహిమకరంగా బతికే విధానంలో ఉండాలి. అంతే. దేవుని అడుగుజాడల్లో నడవటానికి దైవజనుడు ఏర్పరిచిన మార్గంలో వెళ్ళటానికి యెహోషువ. మోషే నడుస్తున్నాడా? మండుచున్న కొండ మీద యెహోషువ నడుస్తున్నాడా? యెహోషువ కొండ దిగువను ప్రార్థన చేస్తుంటే మోషే దేవునితో మాట్లాడాడు. స్తోత్రం చెప్ప. అంటే ఎంత ఇష్టపడుతున్నాడు. మిగతా పెద్దలు ఉన్నారుగా, మీరు ఎక్కడ ఉన్నాను అన్నాడు, మేము వెళ్తాం అన్నాడు. ఎందుకని? ఆ క్వాలిఫికేషన్లో ఉన్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా? నువ్వు వెంబడించే విధానంలో, ఆత్మీయ నాయకత్వానికి అప్పగించుకునే స్థితిలో నీ బ్రతుకుని ప్రభు మహిమార్థమై బతకాలి అని పదే పదే చెప్తున్నా. అట్లా ఎప్పుడైతే నువ్వు సిద్ధపడతావో ఆయన అంటాడు, నీ బ్రతుకు దినములన్నిటినీ నేను తోడుంటాను బిడ్డ. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మని దేవుని అగ్నిలోనే నిలబడగలిగిన సత్తా భక్తి చేశాడు యెహోషువ అన్నట్టుండాలా. బిడ్డలరా, నీ భక్తి జీవితంలో సాధన ప్రభువులో నిలిచే విధంగా ఉందా? ఒక్కసారి ఆలకించండి. నిన్ను నువ్వు ఆలోచన చేసుకో. 3 నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడు నూను కుమారుడని యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. హల్లెలూయా. యెహోషువ మోషే గుడారంలోకి వెళ్ళారు. ఎక్కడికి? ప్రత్యక్ష గుడారం, దేవుని మందిరంలోకి. ఇలాగా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఎలాగా? ఒక మనుష్యుడు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి దేవుని గట్టిగా. ఆ సంభాషణ ముగించుకుని మందిరంలో నుంచి, గుడారంలో నుంచి బయటకు వచ్చేసాడు మోషే. తన ఆత్మీయ తండ్రి ప్రభుతో గడపటానికి ఆత్మచేత నింపబడిన యెహోషువ గుడారం నుంచి బయటికి రాల. దేవుని సన్నిధిని ఎలా గడపాలి? నువ్వు ఆత్మచేత నింపబడు, అభిషేకం పొందుకో. పదే పదే ఎందుకు చెప్తాను నీకు? అది నీకు ఇక్కడ దొరుకుతుంది. రాలైపోయాడు ఆయన దేవుని సన్నిధిని విడిచిపెట్టి. యవ్వనుడు ముగింపు ప్రార్థన అంటమే ఆమెనని చెప్పేసి పరిగెట్టడం కాదు. అసలు దేవుని పరిచర్యలలో, దేవుని మహిమపరిచే విధానంలో నీ జీవితంలో ఒక్క సాక్ష్యం కూడా లేకపోతే ఎట్టి నిమిషంలో రొట్టె తప్ప దేవుడు మాత్రం తోడు నీకు. ఆ టయానికి అది నిత్య ఆశీర్వాదకరమైన పరిస్థితులు దేవుడు కృపంటే దొరకడమే తప్ప ఒక శాశ్వతమైన దీవెనలో నువ్వు ఉండాలంటే ప్రభు నీకు తోడు ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మహిమపరిచే విధానంలో ఉండో
ఆయన పరిచర్యలో పాలుభాగస్తురావో, ఆయన సన్నిధిని క్రమాన్ని పాటించో, ఆయన సన్నిధిలో గడగడ వణకాలి ప్రభు అంటే భయం. నాతో మాట్లాడాలి ప్రభు అని. నిద్రావస్థలో ఉంటావు, ఇంకెట్టా మాట్లాడిన మోషే వచ్చాడు కానీ ఆ సంభాషణ ఆలకించిన యెహోషువ రాల మందిరంలో నుంచి. అంటే నాతో కూడా మాట్లాడయ్యా, నాతో కూడా మాట్లాడు ప్రభు. కనిపెడుతున్నాడు దేవుణ్ణి. నీ ప్రార్థనలో అది ఉండాలి. లోక 10:40 ఏముంటది? మార్త విస్తారమైన పనులెట్టుకుని దేవుని క్రమాన్ని దాటి ఆయన వచ్చి కూర్చుంటే మరియల పాదాల దగ్గర ఉంది బోధ అంటుంది. మార్త ఏం చేస్తుంది? ఇదేంటో ఇన్ని పనులు ఎట్టుకున్నాను, నా ఒకదాని మీద పంపి పడేసి అచ్చుడు ఎట్ట చూస్తున్నారు, అక్కడ కూర్చున్నట్టు ఇదేమన్నా ఉత్తమమా అని అడిగితే దేవుడు ఏమంటాడు? ఇదే ఉత్తమం. హల్లెలూయా. అంటే నువ్వు ఎక్కడుండాలా? క్రమము దాటిపోక దేవుడు ఏర్పరచబడిన సమయంలో దేవుని సన్నిధిలో ఉండాలి. పనికిమాలి సినిమాకి 10 రూపాయలు టికెట్ కొనుక్కుంటే నీ స్త్రీలతో సహా చూస్తావే, బిగినైపోయిందని అసలు ఎడాపడి చెప్పులు కాళ్ళకు వస్తున్నాయి లేదా పరిగెట్టేస్తావు కదా. అవునా? ప్రభు సన్నిధికి తను ఏర్పరిచిన క్రమానికి భయం లేని భక్త ప్రభు తోడుండడు. అదే నీ పనిపాట్లు ఎల్లప్పుడూ ఉంటాయి. యేసుబాబు ఏమంటాడు? నేను అన్నకాలం ఉండను, ఆయన చేసింది ఉత్తమమే, మీతో పాటు ఎల్లకాలం పేదలు ఉంటారు, అది సహాయం చేయండి రా అన్నాడు. నీ పనిపాట్లు ఎప్పుడూ ఉంటే బతికినంతకాలం, కానీ ప్రభు తోడుండడానికి నీ క్రమాన్ని దాటిపోకూడదు. స్తోత్రం చెప్పండి దేవునికి. నా తాపత్రయం ఏంటంటే ప్రభువు తోడు ఉండాలా, ప్రభువు దగ్గరకు ఉండాలి. నువ్వు మనం దేని దగ్గరకు ఉంటాం? దేనికి? లోక సీరియల్ చూసే భక్తులు ఉన్నారా? నేను చూస్తున్నాను అని ఒప్పుకునే విధానంలో ఉన్నావు అనుకో, విడిచిపెట్టడానికి అవకాశం ఉంటుంది. దాన్ని దాచిపెట్టుకున్నాడు ఏమంటాడా? వదిలితాడా? అది నాశనమే. ఏమి లేదుగా. బిడ్డలరా, చాలా జాగ్రత్తగా ఆలకించండి. పూట ప్రభువు నీకు తోడుండాలా, ఆయన మహింపరిచే విధంగా మనం బతుకుండాలా. ప్రతి దినము నీకు తోడు ఆయన ఉండాలి. ఆయన ఉద్దేశంలో నుంచి దాటిపోని బతుకై ఉండాలి. స్తోత్రం చెప్పు దేవునికి. కాలి కింద మండుచున్నదా, అగ్నిలో నాశనం అయిపోతామని ఒక ఆలోచన కూడా లేకుండా దైవజనుడు వెనక నడుస్తున్న అదే అగ్ని పర్వతం మీద నిలబడి మోకరించి ఆయన వచ్చే 40 రోజుల వరకు ప్రార్థనలో గడిపాడే. అట్టి భక్తికరమై ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు నడుస్తున్న విధానాన్ని బట్టి సర్వశక్తివంతుడైన దేవుడు నాతో మాట్లాడిన ఉపేక్ష కలిగి దేవుని సన్నిధి అంటే అమితమైన ప్రేమతో వెంబడించే విధానంలో ఉండాలి. స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మోషేతో మాట్లాడుతున్న దేవుడు నాతో కూడా మాట్లాడాయా, నాతో కూడా మాట్లాడాయా, అదే అడుగుతున్నాడు ఆయన. మోషే వచ్చేసాడు బయటికి, ఈయన రాట్లా. అందుకని యెహోషువా భయపడొద్దా, నీ బ్రతుకు దినములన్నిట్లా నేను నీకు తోడుంటానా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మీ దృష్టి తీసుకొస్తాను బిడ్డలారా. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 28-29 వచనాలు. మోషే ఏర్పరచుకునే వారిలో నూను కుమారుని యెహోషువ పరిచారకుడిని యెహోషువ, మోషే నా ప్రభువా వారిని నిషేధింపమని చెప్పెను. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషము వచ్చినా యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద కుమ్మరించునుగా కానీ అతనితో అనెను. స్తోత్రం చెప్పాలి దేవునికి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, చాలా ప్రాముఖ్యమైన మాట. పాళెంలో ప్రవేశిస్తారు, దేవుని ఆత్మతో నింపబడ్డారు ఇద్దరు వ్యక్తులు. ప్రవేశిస్తున్నప్పుడు వారు ప్రవేశిస్తున్న విధానాన్ని బట్టి యెహోషువ అంటాడు, అయ్యా వారి మీద నువ్వు కోపం చేసుకోమాక అని. అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ప్రవచించాలి. స్తోత్రం చెప్ప. హల్లెలూయా. అంటే ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తాను మీకు? సహోదర ప్రేమ కలిగి ఒకడ భారాన్ని మోసి ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రభుకు అప్పగించుకునే స్థితిలో ఉండాలి. నా దారి నాది, నీ దారి నీది, ఇది కాదు. ఎందుకు అని అంటే నీ బతుకు దినములలో ప్రభు నీకు తోడుంటానికి చెప్తున్నాడు. అది నా కోసం కాదు. సంఘములో ఏర్పరచబడిన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, వారి భారము కలిగిన పరిస్థితులను బట్టి ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రభుకు చెప్పే విధానంలో ఉండాలి. అట్టి మనసు నీకుంటే నా ప్రభు నిన్ను దాటిపోడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఉందా ఆ శక్తి? బిడా, నువ్వు వెళ్తున్న సన్నిధిలో ఈ విధమైన క్రమంలో నువ్వు బ్రతుకుతున్నావా? ప్రభు నీకు తోడుంటాడు. అసలు ఆయనే తోడుంటే, అసలు ఆయన తోడుంటే నీకు ఏ లోటు ఉంటుంది?
నువ్వు పని పాటలు చేయడానికి శక్తి ఎవరు ఇవ్వాలా? యేసుబాబు ఇవ్వాలా? ఇవ్వాలా వద్దా? నీ కుటుంబ సంరక్షణకి ఎవరు తోడు ఉండాలా? ఆయన ఉండాలా? నిద్ర ముఖాలు లేసి పని పాటల నిమిత్తమై మన జీవనాధారం నిమిత్తమై వెళ్తాం కదా. వెళుతున్న పరిస్థితులను బట్టి అక్కడ ప్రతిఫలం కావాలంటే ఎవరు కలగజేసుకోవాలి? ఎవరు కలగజేసుకోవాలి? ఆయన తోడుంటే కలగజేసుకుంటాడు. ఒక విజయకరమైన జీవితం నీకు కావాలంటే ఆయన తోడుండాలి బిడ్డ. యెహోషువా నిన్ను నేను గొప్ప చేస్తున్నాను అంటాడు. స్తోత్రం చెప్పరా. దేవుడు తోడుండబట్టి యోర్దాను బద్దలైపోయింది. హల్లెలూయా. ఒక్కడ నోరెత్తి మాట్లాడలా. అంతమంది ప్రధానులుండి కూడా ఆయన తోడుండబట్టే కదిలించబడుతున్నావా? నీకు అప్పగించిన బంధాన్ని, నీకు అప్పగించిన కుటుంబాన్ని ప్రభు చేతుల్లో ఏ విధంగా పెడుతున్నా? ప్రభు కలగజేసిన బాధ్యత కలిగిన జీవితంలో నువ్వు ప్రవర్తిస్తున్న విధానం ఎట్లా ఉంది? లేయాని దేవుడు దృష్టిస్తే, గమనించండి బిడ్డలారా, లేయాని దేవుడు దృష్టిస్తే అంటే ఆమెను కలగజేసుకుంటే ఆమె జీవితాన్ని ఎనలేని కృపగా మలిచాడు ఆయన. భర్త ఆదరించాడా? తండ్రి సహకరించాడా? ఎవరైనా తోబుట్టువులు కానీ పక్కన ఉండేవాళ్ళు కానీ, రాహేలు సైతమే ఆమెను ఇష్టపడిందా? కానీ ఆమెను ద్వేషించడం ప్రభు చూశాడంట. హల్లెలూయా. ప్రభు చూస్తే ఎనలేని కృప. అటు కనికరం మన మీదకి రావాలంటే ఈ క్రమంలో నువ్వు ఉండాలి. కానీ ఒక్కళ్ళని దూషించిన తల్లే, ఒక్కళ్ళని ఏలెత్తి చూపించిన తండ్రి నాకేంటి ఈ పరిస్థితి తెచ్చా అనల్లా, నన్ను ఎందుకు చూడలేదని నిలయలా చూస్తుంది. ప్రభు చూశాడు. దేవుని మహిమపరచడం అంటే అట్టు ఉండాలా. తప్పు జరిగినప్పుడు గద్దించి బిడ్డ, తప్పులేదు, దోషారోపణ చేయకో. చాలా జాగ్రత్త. ప్రభు నీతో ఉండడానికి నువ్వు సిద్ధపడితే గబగబ కొన్ని మాటలు చెప్తాను. యెహోషువని గొప్ప చేసిన దేవుడు, ఈ పూట నీతో మాట్లాడిన దేవుడు ఆయనే. ఒక గొప్పకరమైన ఏ స్థితిలో నువ్వు పడిపోతున్నావో మరలా నిలబెట్టడానికి దేవుడు మాట్లాడాడని అప్పగిస్తే బిడ్డ గమనించు. ఆదికాండం 14:12 లోతు తన జీవితాన్ని ఆత్మీయ నాయకత్వానికి దూరంగా బతుకుతున్న పరిస్థితులను బట్టి, ఏ ఆస్తి అయితే చూసి, ఏ సంపద అయితే చూసి మురిసిపోయి అబ్రహాముని విడిచిపెట్టి వెళ్ళిపోయాడా, నాయకత్వంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడా, దొంగిలించబడ్డా, హల్లెలూయా, నిరుత్సాహంగా మిగిలిపోయాడా? మనం ఎట్టుండాలి? దేవుని మాటకి దైవజనుడు సహకరించే విధానంలో నీ జీవితం ఎట్టుండాలా? ఆయన సంపద ఆయనకు అక్కడికి వచ్చిందా? కాపాడగలిగిందా? లేదే. ఎందుకని? తొలగిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. హెస్తేరు 4:16 ఉంటుంది, నేను నశించదనా. అప్పగించుకుంది నాయకత్వానికి. నిన్ను చెప్పిన పని చేయడానికి వెళుతున్నాను, అంగీకరించబడింది. నీ ఆత్మీయ స్థితి దేవుని సంఘములో ఆత్మీయ నాయకత్వానికి అప్పగించుకోలేని స్థితిలో ఇంకా దూరంగానే బతికితే, యథార్థతలోనికి రాకపోతే, ఒక పరిపూర్ణతలోనికి రాకపోతే, సంఘ క్రమాల్లో పాలు పంపులో నువ్వు ఉండకపోతే, భారము కలిగి ప్రార్థించే స్థితిలో నీ జీవితం లేకపోతే ఎట్ట జరుగుతుంది? అందుకని ఎట్టుండాలా? యెహోషువ వలె ప్రభు పేరట యుద్ధం చేసేవారు. అంటే నిన్ను కలవరపరుస్తున్న విధానాల మీద తిరగబడేలాగా ఉండాలి. దాన్ని చూసి ఆత్మీయ స్థితిని తాకట్టిట్టే విధానంలో ఉండకూడదు. హల్లెలూయా. రూతమ్మ ఏముందని అప్పగించుకుంది అత్తకే, అత్తమా నీ దేవుడే నా దేవుడా. ఎన్ని చెప్పను బిడ్డ బైబిల్లో మీకు. ఒక్క మాటకు మురిసిపోలే ప్రభు, ఊరుకున్నాడా? ఆ క్రమం నీకు అలవాటైతే దేవుని క్రమాన్ని దొంగిలించే విధానంలో ఉండక నీ బ్రతుకు దినములో ప్రభు నీకు తోడుండాలంటే ఒక్క మాట చెప్తాను నీకు. కీర్తనల గ్రంథం 37:25, నేను చిన్నవాడినై ఉంటేనే ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదా. అంటే ఏంటి? యేసుబాబుని నమ్మితే అదే నీతి.
ఆయన అంగీకరిస్తే అదే నీతి. ఆ నీతిని విడిచిపెట్టక నీ బ్రతుకును కొనసాగితే స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా. ఎలాగా దిగజారి పరిస్థితి నీది అవ్వదు. అసలు వ్యతిరేకమైన పరిస్థితిని జీవితంలో చూడలేవు. యుద్ధం యెహోషువ చేస్తానని ఒప్పుకున్నాడా? యుద్ధం యెహోవాది. స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా. ఆ మాటకు లోబడి వెళ్ళిపోయాడు. దేవునితో మనిషితో మాట్లాడుతున్న దైవజనుడు చెప్పిన మాటకు లోబడిపోయాడు. తనతో పాటు ఆ మండుచున్న కొండ మీద నిలబడటానికి సిద్ధపడ్డాడు. నువ్వే క్రమంలో ఉన్నా? సహోదర ప్రేమ ఉందా? దేవుని మహింపరిచే విధానం మనకుందా? నీ స్థితిని మార్చగలిగిన దేవుడి తోడు నీకుండాలి అంటే నీతికరమైన పరిస్థితులు నీ బ్రతుకును కొనసాగిస్తే ప్రభువే నీకు తోడుండి ప్రతి నాశనాన్ని నుంచి తప్పించి దేవుడు ఒక నెమ్మదికరమైన పరిస్థితి నీకు అనుగ్రహించడానికి సిద్ధపడుతున్నాడని ఆయనకు అప్పగించుకుంటావా? ఆ మనస్సు నీదైతే నీ అవమానాన్ని తొలగించగలిగినాడు, నీ పక్షమును యుద్ధం చేయగలిగినడు. ఈ పూట నీతో మాట్లాడిన దేవుడు ప్రతి దినము నీకు తోడుంటానికి సిద్ధపడుతున్నాడు. నాకు కావాలి ప్రభువా అని ఒక యెహోషువలాగా దేవుని సన్నిధిలో కనిపెట్టి అప్పగించుకోగలవా? నీకు సహకరిస్తే మోకాళ్ళ మీదకి రా, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఆత్మదేవుడా, ప్రభువా మాతో మాట్లాడేవి నీవే. నీ పక్షం యుద్ధం చేసేవారిగా, నీ నామ మహిమార్థమై జీవించేవారిగా, తండ్రి నిన్ను ప్రేమించేవారిగా, నీ ప్రేమను కనపరిచేవారిగా మమ్మల్ని సిద్ధపరిచేవని నమ్ముతున్నామయ్యా. టీవీ చూస్తున్న బిడ్డలను ప్రభా వారికి తోడుగా ఉండటానికి, వారి క్రమమంతటినీ ప్రభా నీలో సరిచేసుకోవటానికి నువ్వు మాట్లాడు నమ్ముతున్నాను తండ్రి. బిడ్డలకు మీరు తోడుగా ఉండి యెహోషువను గొప్ప చేసిన దేవుడవు, తోడుగా ఉన్న రూతమ్మను గొప్ప చేసిన వాడవు తండ్రి. తెగించి అడిగిన ఎస్తేరమును గొప్ప చేసిన వాడవు, మమ్మల్ని గొప్ప చేయగలిగిన వాడవు నీవేనని, నిరంతరం నీ తోడు మాకు కావాలని అడుగుతున్న బిడ్డలను ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ టీవీ చూస్తున్న బిడ్డలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుని నీ చిత్తములో నడవటానికి ఒక గొప్ప సమూహముగా నిన్ను మహింపరిచేవారుగా స్థిరపరచబడటానికి, నీ మహిమార్థమై జీవించటానికి వారి జీవితంలో ప్రతి అరమరికలను తొలగించి మేలుకరమైన పరిస్థితుల బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కొలమానములేని నీ ప్రేమను అర్హతే లేని నాపై కురిపించితివి. కొలమానములేని నీ ప్రేమను అర్హతే లేని నాపై కురిపించితివి. అవధులే లేనివో ప్రేమామయా, అవధులే లేనివో ప్రేమామయా, ఆదరింతువే నీవు కనికరించి, కరుణింతువే ఓ ప్రేమామయా, కరుణింతువే ఓ ప్రేమామయా. అనంతుడా 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 ఓ అనంతుడా, ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా.